హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను గ్రో బ్యాగ్స్ గురించి చెప్పబోతున్నాను. నేను ఈ గ్రో బ్యాగ్స్ని అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. అండ్ ఇవి హోమ్ క్రాప్ బ్రాండ్కి సంబంధించిన గ్రో బ్యాగ్స్. ఇక్కడ టోటల్ 3 గ్రో బ్యాగ్స్ అనేది తెప్పించుకోవడం జరిగింది. వీటిని జియో ఫ్యాబ్రిక్స్ మెటీరియల్తో తయారు చేశారు. ఇక్కడ నేను ఆర్డర్ చేసిన గ్రో బ్యాగ్స్ వచ్చేసి 16 ఇంచెస్ విడ్త్ అండ్ 4 ఇంచెస్ హైట్లో అవైలబుల్లో ఉన్నాయండి. ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల మనకు కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా పడ్డా మనం యూజెస్ చూడండి. ఇక్కడ ఈ గ్రో బ్యాగ్స్లో యూజ్ చేయడం వల్ల మనకు ప్లాంట్ రూట్ సిస్టమ్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ డ్రైనేజ్ హోల్స్ లేకుండానే మనకు డ్రైనేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏరియేషన్ అలాంటిది చాలా బాగా ఉంటుంది. అండ్ రూట్ సిస్టమ్ డెవలప్మెంట్కి ఇటువంటి గ్రో బ్యాగ్స్ చాలా బాగా దోహదపడతాయి. ఇక్కడ మీకు కంపారిజన్ చేసిన ఇమేజెస్ మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీటిని కావాల్సినప్పుడు యూజ్ చేసుకొని రిమైనింగ్ టైంలో వాష్ చేసి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. 50-50 రేషియోలో కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ని యూజ్ చేసి నేను ఈ గ్రో బ్యాగ్స్లో ఫిల్ చేసి పెట్టుకున్నానండి. వీటిలో లీఫీ వెజిటబుల్స్ అండ్ సీడ్లింగ్స్ని మనం జర్మినేట్ చేసుకోవడం కోసం చాలా బాగా యూజ్ అవుతాయి. లీఫీ వెజిటబుల్గా ధనియాలు అండ్ మెంతుల్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అండ్ ధనియాల నుంచి మనకు కొత్తిమీర వస్తుంది, మెంతుల నుంచి మెంతాకు అనేది ఫామ్ అవుతుంది. ఇలా నేను టోటల్ స్ప్రెడ్ చేసుకున్నాను. సీడ్స్ అనేది స్ప్రెడ్ చేసుకొని ఒక లేయర్ ఫామ్లో వేసుకున్నాను. ఆ లేయర్ పైన మళ్ళీ ఒక లేయర్ కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ మిక్స్ చేసిన సాయిల్ని ఫిల్ చేస్తున్నాను. పైన ఫిల్ చేస్తున్న లేయర్ అనేది చాలా థిన్ లేయర్గా ఫామ్ చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మనము ఎక్కువ థిక్ లేయర్ ఫామ్ చేసామంటే మనకు జర్మినేషన్ అనేది టైం తీసుకుంటుంది. నార్మల్గా మనకు ధనియాలు 7 days to 9 days లోపల మనకు జర్మినేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ డే జర్మినేషన్ చూడండి. అండ్ ఇక్కడ నేను తక్కువ లేయర్ వేయడం వల్ల మనకు వాటర్ పోసినప్పుడు పైకి తేలుతున్నాయి ధనియాలు అనేవి. 8 daysకి మనకి డిఫరెన్స్ చూడండి. మెంతులు మొత్తం మ్యాక్సిమం జర్మినేట్ అయ్యాయి. అండ్ ఇంకా ధనియాల దగ్గరికి వచ్చేసరికి అసలు ఏ ఒక్కటి కూడా మనకు జర్మినేట్ అయినట్టు కనపడలేదు, ఏదో అక్కడక్కడ తప్ప. ఆఫ్టర్ 11 days మనం అబ్జర్వ్ చేస్తే మెంతులు చాలా బాగా జర్మినేట్ అయ్యాయి అండ్ ధనియాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఆఫ్టర్ 22 days తర్వాత మనకు అబ్జర్వ్ చేసామంటే అన్నీ 2 లీవ్స్ వచ్చేసాయి, కొత్తిమీర అండ్ ధనియాలు. ఈ గ్రో బ్యాగ్స్ యూజ్ చేయడం వల్ల మనకు నేచర్కి ఎంతో హెల్ప్ఫుల్ చేసినట్టయితే, అంటే ప్లాస్టిక్ అటువంటివి యూజ్ చేయకుండా మనం క్లాతీ మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇది రీసైకిల్డ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ కూడా ఒక పర్సంటేజ్ యూజ్ చేసి తయారు చేస్తున్నారు. అండ్ ఇటువంటి మెటీరియల్ యూజ్ చేయడానికి నా ఇన్స్పిరేషన్ Let's grow together, make mistakes together, find a pot, some soil, seeds, hydroponics kit or even a milk packet, but let's grow together. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను నా ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిన సందర్భంగా ఇలాంటి ఎన్నో వీడియోస్ గార్డెన్ పైన చేయడానికి మీ సపోర్ట్ చాలా అవసరం. నేను అస్సలు అనుకోలేదు ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తానని అండ్ 100 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతానని. ఇలాంటి ఎన్నో గార్డెన్ ఐడియాస్ అండ్ ట్రిక్స్ అండ్ టిప్స్ని చెప్పడం కోసం ప్లీజ్ వాచ్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.